సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చాలా ముఖ్యమైన మాటలు ప్రియులారా. మీరందరూ చదవండి దయచేసి బైబిళ్ళు తీసి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలలో చాలాసార్లు మనం ఏం చేస్తాం? నా జ్ఞానం మీద నేను ఆధారపడతా, నాకున్న తెలివి మీద నేను ఆధారపడతా, నేను ప్లాన్స్ గీయగలను, ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయగలను, నేను సాధించగలను అని అనుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ ఏమంటున్నాడంటే గ్రంథకర్త సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనములు, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము, నీ తెలివితేటల మీద మాత్రమే ఆధారపడకము. నీ తెలివితేటల మీద ఆధారపడమాకు. నీ కార్యములన్నిటను ప్రభువును స్మరించుము. తరువాత ఏమంటున్నాడు? అతడు నీ పనులను సులభతరము చేస్తాడు. నేనే తెలివైన వాడను అనుకోవద్దు. దైవభక్తితో దుష్కార్యములకు వాటి నుండి వైదొలగము. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడటం నేర్పిస్తుంది. దేవునికి అప్పజెప్పటం అంటే ఇచ్చివేయటం తెలుస్తుంది. చాలా సందర్భాలలో మనం అనుకుంటాం, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మన పాపాన్ని మాత్రమే ఆయనకి చెప్పాలి అనుకుంటాం, మన తప్పులను మాత్రమే ఆయనకి చెప్పాలి అనుకుంటాం. దేవుడు కోరుకునేది ఏంటంటే మన బరువులను కూడా ఆయన చెప్పమంటాడు. అన్నిటికంటే భారమైంది పాపభారం, అందులో డౌట్ లేదు, కాదంటల్లా. దానితో పాటుగా నీ జీవితంలో ఉన్న బరువులు ఆయనకి ఇచ్చాయి. మనం అనుకుంటాం నేను ఇచ్చేసాను అంటాం, నేను నమ్ముతున్నాగా, నేను ఆధారపడుతున్నాగా. కానీ మనం ఆయన చూసుకుంటాడు అనే నమ్మకంతో బ్రతుకుతామా? గుళ్ళోకి వెళ్తాం, వినండి జాగ్రత్తగా, గుళ్ళోకి వెళ్తాం, కన్నీటితో ప్రార్థన చేస్తాం, శ్రమతో ప్రార్థన చేస్తాం, అయ్యా నువ్వే ఆధారం అయ్యా అంటాం. గుడి నుంచి బయటికి వచ్చి ఇంకా టెన్షన్తో బ్రతుకుతుంటాం. ఎందుకని? ఒకవేళ నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు బలాఢ్యుడు, నా పక్షాన ఉన్నటువంటి వాడు, నా సమస్య కంటే కూడా సర్వశక్తిమంతుడని నమ్మితే ఆయన చేస్తాడని మనకు విశ్వాసం ఉండాలి. అప్పుడు మనం కంగారు పడేటువంటిది లేదు కదా. మరి ఎందుకు కంగారు ఉంటుంది? మనలో విశ్వాసం లేదు కాబట్టి, నమ్మకం లేదు కాబట్టి, మనం నిజంగా మన భారాన్ని ఆయన మీద వేయలేదు కాబట్టి, మనం ఆ దేవుడి మీద మన శ్రమని, మన కష్టాన్ని ఆయనకి ఇవ్వలేదు కాబట్టి మనం ఇంకా బాధలు, ఆ బరువును మోస్తున్నాం మనమే. ప్రభు అంటున్నాడు, నాకు ఇచ్చేయి, నాకు అప్పగించు అంటున్నాడు. సామెతల గ్రంథంలో ఈ 3వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదవండి పిల్లలు. నేను తెలివైనటువంటి వాణ్ణి అనమాకు, నేను బలవంతుణ్ణి అనమాకు. దేవునికి అప్పచెప్పు, దేవునికి అర్పించు. వాక్యములు ఏమంటుందంటే నువ్వెన్నో తలవంచవచ్చు, అర్థమైందా? నువ్వెన్నో తలంచవచ్చు, ఎన్నో ప్రణాళికలు గీయవచ్చు, కానీ జరిగేది మాత్రం ఆయన చిత్తమే. మనందరం పాట పాడుకుంటాం కదా, ఎన్ని తలసినా ఏది జరిగినా జరిగేది నీ చిత్తమే. మనం ప్రియులారా ఆయన చిత్తానికి తల వంచినప్పుడు, ఆయన చిత్తానికి లోబడగలిగినప్పుడు మనం ఊహించిన దానికంటే, మనం కోరుకున్న దానికంటే గొప్ప ఆశ్చర్యకార్యాలు ఆయన చేస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, నేను చేయవలసిందల్లా ఆయన ప్రణాళికలకు లోబడి జీవించటం, ఆయన మీద ఆధారపడటం. ప్రభువా, నీవు నాకు శాంతినిస్తానన్నావు, సమాధానాన్ని ఇస్తానన్నావు, నేను సమస్యల సుడిగుండంగా వెళుతున్నాను, నువ్వు నన్ను నడిపించయ్యా. కాబట్టే కీర్తనాకారుడైన దావీదు 27వ కీర్తనలో ఏమని పలుకుతాడండి? వాక్యాన్ని చదువుకుందాం ఒకసారి పిల్లరా. చాలా చక్కని మాటలు, అవి మనకి చాలా నేర్పిస్తాయండి. మన జీవితంలో మనం ఏ విధంగా ఉండాలి, కష్టాలలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా బ్రతకాలి. ఏమంటున్నాడు? కీర్తన 23వ ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవయు లేదు. అతను నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించుకొని పోవును. నా బడలిక తీరును తాను వాగ్దానము చేసినట్లు నన్ను ధర్మ మార్గం నడిపించను. ఇక్కడ వరకు బాగానే ఉందండి. ఏమంటున్నాడు? ఒక నమ్మకాన్ని వెలుబుచ్చుతున్నాడు, ఒక విశ్వాసాన్ని వెలుబుచ్చుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువే నా కాపరి, నాకు ఏ కొదవయు లేదు అని. అతను పచ్చిక పట్టుల్లోకి నడిపిస్తాడు, శాంతికరమైన జలముల వద్దకు నడిపిస్తాడు, నా బడలిక తీరుస్తాడు, తాను వాగ్దానము చేసినట్లుగా నన్ను ధర్మ మార్గం నడిపిస్తాడు. ఇవన్నీ నేను నమ్ముతున్నానంటే
ఇవన్నీ నేను విశ్వసిస్తున్నానంటే నేను ఒక మాట చెప్పగలగాలి. ఆ మాట ఇప్పుడు దావీదు రాజు చెప్తాడు. ఏమిటి అది అంటే, గాఢాంధకారపు లోయ గుండా నేను పయనించనను, నాకు ఎటువంటి అపాయము కలగదు. ఇది అంటే నాకు తర్వాత ఏముందో నాకు తెలియదో, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియదు, నా బ్రతుకేంటో నాకు తెలియదు, నాకేం జరగబోతుందో నాకు తెలియదు. ఆ చీకటిలో గాఢాంధకారంలో నాకు తర్వాత ఏముందో నాకు తెలియదు, కానీ ఆయన చెయ్యి పట్టుకొని నేను నడుస్తా. ఎందుకంటే ఆయన నా నమ్మకాన్ని వమ్ము చేయడు కాబట్టి. ఇది నిరీక్షణ అంటారు. నిరీక్షణ కలిగినటువంటి వానికి ఏమొస్తుందండి? ధైర్యం వస్తుంది. నిరీక్షణ కలిగినటువంటి వాడు అశాంతికి లోను కాడు. నిరీక్షణతో ఉన్నటువంటి వాడు, దేవుని మీద ఆధారపడినటువంటి వాడు, నమ్మకంతో ఉన్నటువంటి వాడు ఆయన చూసుకుంటాడు అంటాడు. దావీదు అదే చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మొదట 3 వాక్యాలలో కూడా నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, ఆయన నాకు మేత పెడతాడు, నీళ్ళు ఇస్తాడు, నేను ఏమంటాడు నా అలసట తీరుస్తాడు బాగానే ఉంది అంతవరకు కూడా. ఎక్కడ అసలైన నమ్మకం ఎప్పుడు తెలుస్తుందండి మనకి? గాఢాంధకారపు లోయ గుండా వెళ్ళినా నేను భయపడను. ఏంటి గాఢాంధకారం? ఆ చీకటిలో ఏముందో నాకు తెలియదు, ఏం జరగబోతుందో నాకు తెలియదు. నేను చేసేదల్లా ఏంటి? నా యేసయ్య చెయ్యిని గట్టిగా పట్టుకొని ఆయన నడిపిస్తాడు. తండ్రి కొడుకులిద్దరూ చీకటిలో నడుస్తున్నారు. తండ్రి కుమారులిద్దరు కూడా గట్టిగా చీకటి నడుస్తూ ఉన్నారు. తండ్రి వ్రేలు పట్టుకున్నాడు, కొడుకు నడుస్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా భయం ఎక్కువైంది. కుమారుని యొక్క వేలు వణకటం ప్రారంభం, కొంచెం వణుకుతున్నాడు. తండ్రి ఏం చేశాడంటే ఆ వేలు విడిచిపెట్టి కుమారుడు చెయ్యిని ఇప్పుడు తండ్రి పట్టుకున్నాడు. ఇప్పటి వరకు కొడుకు తండ్రి చెయ్యిని పట్టుకున్నాడు, ఇప్పుడు తండ్రి కుమారుని యొక్క చేతినే పట్టేసుకున్నాడు గట్టిగా. నాయనా, ఇప్పుడు నీ చెయ్యి నా చేతుల్లో ఉంది. ఒకవేళ నువ్వు విడిచిపెడతావని నీకు భయం ఉందేమో, నేను మాత్రం నేను విడవను. నీ చేతిని ఆయన చేతుల్లో ఉంచు. ఇక్కడ చేతిని ఉంచటం అంటే నీ సర్వస్వాన్ని ఆయన చేతుల్లో పెట్టగలిగితే ఆయన అద్భుతాన్ని నువ్వు చూస్తావు. గాఢాంధకారపు లోయ గుండా పయనించినప్పుడును, కీర్తన 23:4 నాకు ఎట్టి అపాయము కలగదో, నేను జంకనో. ప్రభు, నీవు నాకు తోడుగా ఉందువు, నీ బడితయు కోలయు నన్ను కాపాడును. శత్రువులు నన్నేం చేయలేరు. నిరీక్షణ కలిగి ఉండాలి. అశాంతి పోవాలంటే దేవుని మీద నిరీక్షణ ఉండాలి. దీని గురించి రోమాపత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వరకు వచనాలు. నిరాశ నిస్పృహ ఎప్పుడు వస్తుంది? నిరీక్షణ లేకపోతే. దేవుడు నన్ను కాపాడతాడు అనే ధైర్యం లేకపోతే నిరాశ వస్తుంది. వినండి పిల్లారా జాగ్రత్తగా. రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువుతున్నాను. మన బాధలలో కూడా మనము ఆనందించదము. ఎలా ఆనందించగలుగుతాం బాధల్లో? అశాంతి ఎలాగ పోతుంది? మన బాధలలో కూడా మనం ఆనందించగలము. ఎలాగైనా కష్టాలు ఓర్పును నేర్పిస్తాయి. ఓర్పు సచ్ఛీలతను నేర్పిస్తుంది. సచ్ఛీలత నిరీక్షణ కలిగిస్తుంది. ఏమి నిరీక్షణ? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదో. నిరాశ, నిస్పృహలు, అశాంతి, అలజడి, వీటి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నీలో నిరీక్షణ ఉంటే అది నీకు నిరాశను కలిగింపదు, శాంతిని, సమాధానాన్ని కలిగిస్తుంది. అది ఎవరిస్తారు మనకి? ఎలయనా దేవుడు మనకు వసగిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయాలను నింపాడు కాబట్టి. పరిశుద్ధాత్మ దేవుడు. ప్రియులారా, ఈనాడు ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ ప్రసాదించే వరాలలో శాంతి, సమాధానం ఒకటి. ఏమంటున్నాడంటే, నా కాడిని మీరు ఎత్తుకోనండి, నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది, అప్పుడు మీరు విశ్రాంతిని పొందుతారు. నీవు నేను ప్రియులారా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. మత్తయి శుభవార్త 18వ అధ్యాయం 3వ వచనంలో,
మీరు చిన్న పిల్లల వలె మారితే తప్ప పరలోక రాజ్యంలో మీకు స్థానం లేదంటారు. ప్రభు ఈరోజు 2 ముఖ్యమైన అంశాలండి. చిన్న పిల్లల వంటి వారికే పరలోక రాజ్యం, విఘ్నులకు వివేకవంతులకు మరుగుపరచు, పసిబిడ్డలకి దైవజ్ఞానంతో నింపాడు దేవుడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఈ రోజున ఆహ్వానిస్తున్నాడు. ప్రియులారా, దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు మనసులో నా సంపదలతో వెళ్ళొద్దు. వినండి, ఇది చాలా ముఖ్యమైనది. నా జ్ఞానముతో వెళ్ళమాకు దేవుని దగ్గరికి, నా బలముతో వెళ్ళమాకు దేవుడి దగ్గరికి. నో. మరి ఎలా వెళ్ళాలి? చిన్న పిల్లవాని వలె వెళ్ళు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 25వ వచనము. యేసు ఇట్లు ప్రార్థించను, పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి, విఘ్నులకు వివేకవంతులకు వీరిని మరుగుపరచి పసిబిడ్డలకు వారిని బయలుపరచుతవి కనుక నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇది నా అభీష్టము. ఇక్కడ పసిపిల్లలంటే ఏంటి? చిన్నపిల్లలు కాదండి ప్రభు ఇక్కడ మాట్లాడేది. పసిపిల్లల వంటి హృదయము కలిగి దేవుని మీద పిల్లలు ఏ విధముగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారో, పూర్తి నమ్మకం తల్లిదండ్రుల మీద. ఇంకా ఈరోజు నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక అమ్మాయి పైన అలా పైన ఎక్కి ఉందండి. తండ్రి ఇక్కడ కింద ఉండి కమాన్ జంప్, కమాన్ ఇంగ్లీష్లో ఉంది, కమాన్ జంప్ అన్నాడు. పాప ఒకసారి కొంచెం జంకింది, రెండోసారి ఎగిరి దూకింది, అంతే. తండ్రి మీద నమ్మకం. ఆయన జారి పడనివ్వడు. ఆ పాప నవ్వుతూ కూడా కిలకిల నవ్వుతుందండి. ఆ దూకుతూ కూడా కిలకిల నవ్వుతుంది. ఏంటి అసలు? అశాంతి లేదు ఆ పాపలో, భయం లేదు ఆ పాపలో. ఎందుకని? నా నాన్న చేతుల్లో ఉన్నా, నీ పరలోక నాన్న, నీ పరలోక తండ్రి చేతుల్లో నువ్వు ఉన్నావు. ప్రభు ఈ రోజున పసిబిడ్డలకు బయలుపరచితే విఘ్నులకు వివేకవంతులకు మరుగుపరచి. ఏంటి విఘ్నులు వివేకవంతులు? ప్రశ్న, ఇది జరుగుద్దా? జరగదేమో. నాస్తికవాదం ఇదే. అది ఎలా జరుగుతుంది? ఇది ఎలా జరుగుతుంది? మనిషి ద మోర్ హీ స్టార్ట్స్ ఆత్మీయత గురించి, ఆత్మీయ జీవితాన్ని గురించి, అదెట్టా అద్భుతం ఎలా జరిగింది, అది ఎలా జరుగుద్ది, రీజనింగ్ ఇస్తే ఎవరు కాపాడలేరు. నీకు నిజంగా జరిగిందా? జరిగిందయ్యా. పిల్లలు లేరు 10 సంవత్సరాల నుంచి. దేవుని దగ్గరికి వెళ్ళాను, గుణదలమాత దగ్గరికి వెళ్ళాను, నిర్మలగిరి వెళ్ళాను. ఆ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా డాక్టర్లు అన్నారు మీకు పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు. కానీ విశ్వాసంతో వెళ్ళానయ్యా. పిల్లలు అది అసాధ్యం కాదు, ఎవరు చెప్పలేరు. ఇది విఘ్నులు వివేకవంతులు చేసే పని, అంతే కదా. ఇక ఇది జరగదు, ఇంకా నా జీవితంలో ఛాన్సులు లేవు. రీజనింగ్ చేసేవాడు ఏమంటాడు? విఘ్నులు వివేకవంతులు ఏమంటారు? అది దీన్ని వదిలేసుకోవటం అంటారు. కానీ పసిపిల్లవాడు ఏం చేస్తాడు? నా తండ్రి వాళ్ళ నాన్న చూసి పిల్లలందరూ మా నాన్న హీరో, మా నాన్న సూపర్ మ్యాన్, మా నాన్న ప్రపంచాన్ని గెలిచేస్తాడంటారు. అది నమ్మకం, అది విశ్వాసం. ఈరోజు మనం అది నేర్చుకోవాలి ప్రియులారా, దాన్ని నేర్చుకోవాలి. క్రైస్తవులమైన మనం ఈ స్వభావం లేకుండా నా దేవుని మీద నేను ఆధారపడతాను, నా తండ్రి మీద నేను ఆధారపడతాను, నా భారాన్ని ఆయన మీద మోపుతానని చెప్పకపోతే జరగదు బిడ్డలారా. అద్భుతాలు చూడలేం, ఆశ్చర్యకార్యాలు చూడలేం. చాలా ముఖ్యమైన మాట ముగింపుగా ప్రియ దేవుని బిడ్డలారా ఆలకించండి. ఈ మాటని మీరు దయచేసి అండర్లైన్ చేసి పెట్టుకోండి పిల్లరా. ఎఫెసీ పత్రికలో ఈ చక్కని మాట, శక్తివంతమైన మాట ప్రియులకు దేవుని బిడ్డలారా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనాన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి పిల్లరా. మనం దేవుని మీద ఆధారపడగలిగితే మనకేం జరుగుతుంది? నా కాడిని మీరు ఎత్తుకోనండి, భారముచ్చే ఉన్న బిడ్డలారా నా ఎత్తుకు రండి అని ప్రభు అంటున్నాడంటే అర్థం ఏంటంటే, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మన యందు పనిచేయు దేవుని శక్తి ద్వారా
మనము కోరిన దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు నెరవేర్చగల ఆ దేవునకు దైవ సంగమనందును యేసుక్రీస్తునందును తరతరముల వరకు మహిమ కలుగునుగాక. నమ్మితే, ఆయన మీద భారాన్ని వేయగలిగితే అద్భుతాలు జరుగుతాయి. ఏమంటాడు? మన యందు పనిచేయు దేవుని శక్తి ద్వారా మనము కోరిన దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అధికముగా చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు ఆయన. నేను చేయాల్సింది ఏంటంటే, నా యందు ఉన్న నా దేవుడు నా భారాన్ని మోసే దేవుడు. ఆయన వలె నేను జీవిస్తూ ఆయనతో కలిసి నేను నడవగలిగితే, నా భారాన్ని ఆయనకు అప్పజెప్పగలిగితే అద్భుతాన్ని చేస్తాడు. నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే, ఒక పసిపిల్లవానిగా, ఒక పిల్లవానిగా, ఒక చిన్నారి బిడ్డగా ఆయన మీద పూర్ణమైన విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో ఆధారపడటం అలవాటు చేసుకోవాలి. అద్భుతాలు అప్పుడు జరుగుతాయి. ఈరోజు మనం ఒకే ఒక్క ప్రార్థన చేద్దాం. దేవా, నాకు నేర్పించయ్యా, నీ మీద ఆధారపడి నా భారాన్ని, అన్ని రకాల నా పాప భారాన్ని, నా అనారోగ్య భారాన్ని, నా అప్పుల భారాన్ని, నా అపవిత్రమైన భారాన్ని, నా బిడ్డల భారాన్ని, నా భర్త భార్య భారాన్ని, నా కుటుంబ భారాన్ని నేను నీకు అప్పిస్తున్నానయ్యా. ప్రారంభములో ఆ చిన్న ఉపమానములో ఆ పిల్లవాడి, బాబు నీ సొంత శక్తితో కాదు, నీకున్న శక్తులన్నీ ఉపయోగించు, నీకున్న బలాలన్నీ ఉపయోగించు. మన బలం మన యేసయ్య, మన శక్తి మన యేసయ్య. మన సొంత బలం కాదు, స్వీయ బలముతో కాదు, గుర్రముతో రౌతుతో కాదు. ఆయన యందు విజయం ఉంది, ఆయనలో విజయం ఉంది. ప్రార్థన చేసుకుందాం తలలు వంచి. అటువంటి ఆ దృక్పథాన్ని, ఆలోచనని, ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని మనకు నేర్పించమని వేడుకుందాం. ఆ శక్తిని ఇవ్వమని వేడుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశిరుడననియు వినమ్ర హృదయుడననియు నా నుండి నేర్చుకున్నాడు, అప్పుడు మీరు శాంతిని పొందుతారు. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. గొప్ప మాటలు పలుకుతున్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. నా దేవా, మా భారాలు మోయువాడవు నీవే, మా బరువులు మోయువాడవు నీవే, మా కన్నిటిని తుడుచువాడవు నీవే, మా అశాంతిని తొలగించి శాంతితో నింపువాడవు నీవే, సమాధానాన్నిచ్చువాడవు నీవే, సమాధానకర్తవు నీవే, నిత్యుండగు తండ్రివి నీవే. నా దేవా, మా జీవితాలని, మా సవాళ్ళని, మా భయాలని, మా అశాంతిని, మా అలజడిని నీ పాదాల సన్నిధిలో సమర్పిస్తున్నాము తండ్రి. సిలువలో లోక పాప భారాన్ని మోసినటువంటి గొప్ప దేవా, ఈనాడు నాలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అన్ని రకాల భారాలని నువ్వు స్వీకరించు తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు ఏవైతే ఉద్దేశాలు ఉన్నాయి, ఏవైతే తలంపులు ఉన్నాయి, ఏవైతే బరువులు ఉన్నాయి, ఏవైతే శ్రమలు ఉన్నాయి, ఏవైతే ఆందోళనలు ఉన్నాయో, ఏవైతే కలతలు ఉన్నాయో, వాటన్నిటిని ప్రభు పాదాలను సమర్పించండి. ఇప్పుడు ఈ ప్రార్థనలు ఏకీభవించి సమర్పించండి. నా యేసు రాజా, నేనేంటో, నాలో ఏమీ భయాలు, భారాలు, ఆందోళనలు ఉన్నాయి, నువ్వు ఎరిగి ఉన్నావు. వీటన్నిటిని నువ్వు స్వీకరించు తండ్రి. నా ధైర్యము నీవే, నా బలము నీవే, నా నిరీక్షణ నీవే, నా విశ్వాసం నీపైనే తండ్రి. బలపరచు, దృఢపరచు. ఒకవేళ నాలో అవిశ్వాసం ఉన్నట్లయితే నా విశ్వాసాన్ని తొలగించి విశ్వాసముతో నన్ను బలపరచు తండ్రి. నీ ఆత్మాభిషేకముతో నింపు నాయన, నీ ఆత్మవరాలతో నింపు. నాలో ఉన్న పిరికితనాన్ని, నాలో ఉన్నటువంటి అనవసరమైన అలజడిని తొలగించు నాయన. ఈ ఆధునిక ప్రపంచంలో ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, జీవితాన్ని ముందు కొనసాగించలేను అనేటి అధైర్యముతో బ్రతుకుతున్నారు తండ్రి. ఓ యేసు రాజా, నీ శక్తితో నింపు, నీ బలముతో నింపు, నీ ఆత్మవరాలతో నింపి అభిషేకించి దీవించమని ప్రతి బిడ్డను కూడా దీవించు నాయన. ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నా తండ్రి. వారి బాధలను తొలగించండి, నీ శాంతితో నింపమని, నీ సమాధానంతో నింపమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమేన్.